బాలయ్య మద్యం అలవాటు సూటిగా ప్రశ్నించింది నారా భువనేశ్వరి. బాబోయ్, ఇలాంటి సమాధానమా? కొత్త సంవత్సరంలో నందమూరి బాలకృష్ణని అన్నీ మంచి శకునాలే ఎదురవుతున్నాయి. ఇక సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం బాలయ్యకి పద్మభూషణ్ అవార్డును కూడా ప్రకటించింది. ఇక అఖండ 2 షూటింగ్ కూడా ప్రారంభమైంది. బాలయ్యకి పద్మభూషణ్ అవార్డు రావటంతో ఆయన సోదరి సీఎం చంద్రబాబు సత్యమణి నారా భువనేశ్వరి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ పార్టీలో భువనేశ్వరి బాలయ్యను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఇంకెవరైనా చేసి ఉంటే పెద్ద వివాదమే అయ్యేది. కానీ ఆమె బాలయ్య సోదరి కాబట్టి చనువుతో అడిగేశారు. బాలయ్య మద్యం సేవించే అలవాటు గురించి భువనేశ్వరి ప్రశ్నించారట. భువనేశ్వరి మాట్లాడుతూ, నీకు మెన్షన్ హౌస్ కి సంబంధమేంటి? వసుంధర కంటే నీకు మెన్షన్ హౌస్ ఎక్కువైపోయింది. ఎప్పుడు చూస్తా చంకలో పెట్టుకుని తిరుగుతుంటావని అన్నారట. ఇక ముఖం మీద ఇలా అడిగేసింది. ఇక దీంతో అంతా షాక్ అయ్యారు. సరదాగా ప్రశ్నించిన సోదరికి బాలయ్య కూడా సరదాగానే సమాధానమిచ్చారట. కానీ బాలయ్య ఇచ్చిన ఆన్సర్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. నా జీవితంలో అన్నీ అనుకోకుండా జరిగిపోయాయి. మెన్షన్ హౌస్ అలవాటు కూడా అలాగే జరిగిపోయింది. దానిలో ప్రత్యేకంగా ఎలాంటి సంబంధం లేదు. మెన్షన్ హౌస్ నన్ను ప్రేమించింది. మెన్షన్ హౌస్, వసుంధర ఇద్దరు నాకు 2 కళ్ళ లాంటివారంటూ బాలయ్య మైండ్ గోయింగ్ సమాధానమిచ్చారు. ఒకవైపు మద్యం, మరోవైపు భార్య, రెండు కళ్ళు అని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. అయితే బాలయ్య సరదాగా కూడా అలా అని ఉండొచ్చు. ఇక అప్పట్లో తన తండ్రి ఎన్టీఆర్ బాలయ్యకి ఒక పెద్ద ఇల్లు కట్టించారట. ఆ ఇల్లు బాలయ్యకి మెన్షన్ తో సమానం అని, అందులో కూడా మెన్షన్ హౌస్ ఉంటుందని చెప్పారు. ఇక మొత్తంగా బాలయ్య కోసం తన సోదరి నారా భువనేశ్వరి ఇచ్చిన పార్టీ చాలా గ్రాండ్ గా జరిగింది.